నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు లోతా రామారావు నిన్న మనకు వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే రాత్రి వీళ్ళని పోలీసు కట్టడి చేస్తారు, తీసుకెళ్తారు, అరెస్టులు చేస్తారని చెప్పేసి కొంత అధికార న్యూస్కి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎటు పరిస్థితుల్లో ఇక్కడ అటువంటి ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ వీళ్ళు దీక్ష ఆపేశారా, ఉదయం వస్తారా ఏంటి అనేది అధికార న్యూస్ ఇక్కడికి రాత్రి 12 ఆ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళంతా కూడా ఎముకల కొరికే చలిలో దుప్పట్లు కూడా లేకుండా ఈ యొక్క టార్బాళ్ళు కింద పరుచుకుని ఆ టార్బాల్ని కప్పుకుని వీళ్ళంతా కూడా ఇక్కడ పడుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి గిరిజనులు అలాగే గిరిజనేతరులు రావాల్సి ఉండగా వాళ్ళని ఎక్కడికెక్కడ పోలీస్ పికెట్లతో నిర్బంధించి ఆపుతున్నారని చెప్పేసి నిన్న అధికార న్యూస్లో చూపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు సిపిఎం పార్టీ పోలవరం జిల్లా కార్యదర్శి అలాగే మహిళా నాయకురాలు విచ్చేసి ఉన్నారు. అయితే వీరికి మద్దతుగా ఇక్కడ దీక్షలో కూర్చోవడం జరిగింది. అలాగే ఇక్కడే కాకుండా వీరి వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జడ్డంగి అన్నవరంలో కూడా అక్కడ పోలీసు ఆపితే అక్కడ కూడా దీక్ష చేపట్టారని చెప్పేసి అధికార న్యూస్కి సమాచారం.